ముందుగా నా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అన్నలకి, అక్కలకి, పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటూ మీ సీకే ఇప్పుడు మీ అమ్మని మీ ముందుకు వచ్చాను. ఈరోజు పొంగలు ఎలా చేసుకోవాలో చూపిస్తామనేసి వచ్చాను. అయితే మీరు కూడా చేస్తారు లేదనడం లేదు. అంటే ఈ విధంగా ఎంత మెత్తగా ఉంది పొంగల్ చూసారా, వేడి వేడిగా ఉందండి. తినేసి ఎలా ఉందో చెప్పి తర్వాత నేను చేసుకునే విధానం అయితే చూపిస్తాను. అంతకుముందే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మీరందరూ సబ్స్క్రైబ్ చేసినారు కానీ లైక్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. పెద్ద ఛానల్ మాత్రమే ఆదరిస్తే సరిపోదండి, చిన్న ఛానల్ని కూడా ఆదరించవచ్చు. తిని చూసి చెప్తాను చూడండి. వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బాగుంది. ఆ ఎండు మిరపకాయలు అలా పెట్టుకొని తింటూ ఉంటే పొంగల్లో అదిరిపోయిందండి. మీకు నచ్చుతుంది అనుకుంటా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు చేసుకునే విధానం అయితే చూద్దాం. శనగ్గింజలు అంటాం మా సైడు. శనగ్గింజలు అయితే వేయించుకుందాము. అది పక్కన తీసేసి పచ్చిమిరపకాయలని కొద్దిగా నూనె పోసి అది వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు అలా వేయించుకొని చేసినామంటే చట్నీ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి. అది ఒక అలాంటి పచ్చి వాసన ఉండే చట్నీ కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఆ పచ్చి వాసన అనేది రాదు. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కుక్కర్ గిన్నె అయితే పెట్టి పొంగల్ అయితే చేసుకునేస్తాము. సరిపడా నూనె. నేను చేసే విధానం మీకు నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలా అది కాసేపు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాము. అయితే ఒకటి అండి, ఎప్పుడు కొంచెం తెల్లగడ్డ కన్నా అల్లం కొంచెం ఎక్కువ వేసినారంటే పొంగలు ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఆ విధంగా ట్రై చేసి చూడండి. నేను బిర్యానీకి కూడా మీకు చెప్పున్నాను నేను. అది ఎట్లంటే 1 కిలో రైస్ తీసుకుంటాం అనుకోండి, బిర్యానీకి 50 గ్రాములు తెల్లగడ్డలు తీసుకోండి, 75 గ్రాములు అల్లం తీసుకోండి. అప్పుడు బిర్యానీ కూడా చాలా బాగా వస్తుంది. అయితే పొంగల్కైతే అంత వేయాల్సిన పని లేదు. కొంచెం ఎక్కువ అల్లం వేసుకున్నారంటే పొంగల్ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. నేనైతే అలాగే వేస్తాను. అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ముందే బియ్యము, పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను నేను. 1 గ్లాసు బియ్యం అండి, 3/4 గ్లాసు పప్పు. నేను ఎప్పుడు పెసరపప్పు అయితే కొంచెం ఎక్కువే వేస్తాను, బాగుంటుంది పొంగలు. 1 గ్లాసు బియ్యానికి 3/4 గ్లాసు పెసరపప్పు అయితే వేసాను. అలా బాగా వేయించుకున్నాం కదా. కొద్దిగా కొత్తిమీరలు అయితే వేసుకున్నాను. అలా నూనెలో కాసేపు అలా ఉడకనిచ్చి నీళ్ళు అయితే పోసుకుందాము. చూసారు కదా, నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే ఇప్పుడు పోసాను నేను. కొద్దిగా అది రాయి ఉప్పు కాబట్టి వేసేసాను, కలిపేసి కొంచెం కూడా కరగని అనేసి మళ్ళీ అర గ్లాసు నీళ్ళు అయితే తీసుకున్నాను. అర గ్లాసు పాలు. ఇప్పుడు ఎంత అండి, 5 గ్లాసుల నీళ్ళు అయింది. 1 గ్లాసు బియ్యానికి 3/4 గ్లాసు పప్పు. అయితే నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పొంగల్ బాగుంటుంది కదా. పాలుతో కలిపి 5 గ్లాసు అయిందండి. అర గ్లాసు నీళ్ళు అయితే అర గ్లాసు పాలు. ఎందుకంటే నేను తక్కువ చేశాను కాబట్టి తక్కువ పాలే పోసుకున్నానండి. మీరు చేసేదాన్ని బట్టి ఇంకా 1 కిలో బియ్యం వేసి చేసుకున్నారనుకోండి, అప్పుడు 1/4 లీటర్ పాలు అయితే పోసుకోవచ్చు, బాగుంటుంది. పాలు పోసి మీరు పొంగల్ చేశారంటే నువ్వు సాయంత్రం వరకు పెట్టినా కానీ మెత్తగా ఉంటుంది, తినడానికి అంత బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఎప్పుడు పాలు పోసుకునేది మర్చిపోకండి. ఖచ్చితంగా పాలు పోసే మీరు పొంగల్ చేయండి. నేను ఇలాగే చేస్తాను. చట్నీ అయితే ఇది అలా విజిల్ పెట్టేసినాను కదా ఉడకని.
చట్నీ వేసుకునేస్తాము. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరలు, తెల్లగడ్డలు అయితే వేసుకున్నాను. వేయించిన పచ్చిమిరపకాయలు వేసుకుందాము. నేను కొత్తిమిరియాలు, కరివేపాకు అలా పచ్చే వేశాను. తెల్లగడ్డలు సరిపడా కొంచెం చింతపండు, ఉప్పండి. ఇది అలా మిక్సీకి వేసుకొని తాలింపు అయితే చేసుకునేస్తాము. ఎప్పుడు చట్నీకి కొత్తిమీరలు మాత్రం ఎక్కువ వేయకండి, ఎందుకంటే అది ఓలా ఉంటుంది. అదే మీరు కరివేపాకు వేసి చట్నీ చేయండి. కొత్తిమీరల కన్నా కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసి చట్నీ చేశారంటే చాలా బాగుంటుంది. అదే కొత్తిమీరలు ఎక్కువ వేసినారంటే బాగుండదు. కొద్దిగా కొత్తిమీరలు వేయాలి, కరివేపాకు ఎక్కువ వేసి మిక్సీకి పట్టించుకోవాలి. చట్నీతో గింజలతో కూడా వేసి తాలింపు అయితే చేసుకుందాము. సరిపడా నూనె అయితే పోసుకున్నాను. ఆవాలు, ఎండుమిరపకాయలండి. ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకున్నామంటే చట్నీకి బాగుంటుంది. అలా నంజుకొని తినొచ్చు. ఆ నూనెలో వేయించుతాం కాబట్టి ఆ మిరపకాయలు తినడానికి చాలా బాగుంటుంది. ఒక 4 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇప్పుడు చట్నీని తాలింపు చేసి పక్కనైతే పెట్టుకుందాము. నేను చేసిన విధానం మీకు నచ్చిందా? నచ్చుతుందనే అనుకుంటూ చేసి పెట్టినాను. ప్లీజ్ అండి, నేను చేసిన విధానం మీకు నచ్చుతుందా లేదు, నేను ఎడిట్ చేసే విధానం నచ్చలేదా, చేసిన విధానం నచ్చలేదా నాకు తెలియదు. కానీ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. పెద్ద ఛానల్ మాత్రం ఆదరిస్తే సరిపోదండి, చిన్న ఛానల్ని కూడా ఆదరించాలి. అలా ఆదరిస్తారని నమ్ముతూ నేనైతే వీడియోలు చేసి పెడతా ఉన్నాను. తప్పకుండా ఆదరిస్తారు కదా, ఆదరిస్తారని నమ్ముతున్నాను. పొంగల్ అయితే చాలా చాలా మెత్తగా, అంత సాఫ్ట్గా, టేస్ట్గా బాగుందండి. మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. ఒకటండి ప్లీజ్, సారీ, ఇంగువ పొడి అయితే నేను వేశాను, అది వీడియో తీయలే నేను. ఇంగువ తప్పకుండా వేసుకోండి, పొంగల్కి బాగుంటుంది ఇంగువ పొడి కొద్దిగా. ఈ శనగగింజ చట్నీలో తింటా ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసారా, శనగగింజలు పకోడా వేసుకొని వేయించిన మిరపకాయలు పెట్టుకొని శనగగింజ చట్నీలో పొంగల్ తింటా ఉంటే అంత బాగుందండి. మీకు నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.